ప్రైజ్ ద లార్డ్. నిత్యుడగు తండ్రి, సమాధాన రాజు అయిన క్రీస్తు యేసు పేరట మీకు ఆత్మాభిషేకం, ఆత్మానందం, ఆత్మాభివృద్ధి మెండుగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. యెషయా ప్రవచన గ్రంథం 63వ అధ్యాయం 14వ వాక్యం. యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగ చేసెను. అనుదినము ఆత్మలో ఆనందించుచు బలపరచబడుచు నడిపించబడుచున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ మనకు విశ్రాంతిని కలుగు చేయును. పల్లమునకు లేక లోయలోకి దిగి పశువులు విశ్రమించున్నట్లుగా యెహోవా ఆత్మ మనకు విశ్రాంతిని కలుగు చేయును. విశ్రాంతి రెండు విధములుగా ఉన్నది. భూమి మీద నిలిచే విశ్రాంతి, నిత్యములో ఉండే విశ్రాంతి. యెహోవా ఆత్మ మాత్రమే విశ్రాంతిని కలుగు చేయును. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదము అనే వాగ్దానం మన కొరకు నిలిచి ఉన్నది. దేవుని ప్రజలను విశ్రాంతి నిలిచి ఉన్నది. కొందరు మాత్రమే ఆ విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము గనుక ఆ కొందరిలో మనమందరం ఉండునట్లు యెహోవా ఆత్మ మనలో క్రియ చేయాలి. అనేకులు ఆత్మీయులు ఆయన మాటకు, ఆయన ఆజ్ఞలకు, ఆయన నడిపింపుకు అవిధేయతను చూపి యెహోవా ఆత్మ వలన కలిగే విశ్రాంతిని పొందలేకపోవచ్చున్నారు. మీ చుట్టూ ఉన్న శత్రువులందరూ లేకుండా యెహోవా ఆత్మ మీకు విశ్రాంతిని కలుగు చేయును. ఏ శత్రువు భయము, కలవరము, బాధ, కన్నీళ్లు, విచారములన్నిటిలో నుండి శత్రువు యొక్క తంత్రాలు, కుయుక్తులు, క్రియలు నీ మీద, నీ కుటుంబం మీద పని చేయకుండా, అవి లేకుండా చేసి విశ్రాంతిని కలుగు చేయును. అన్ని దిక్కుల విశ్రాంతిని కలుగు చేయును. కుటుంబంలో, శరీరంలో, నీ మనస్సులో కలుగుతున్న యుద్ధములు లేకుండా చేసి నెమ్మది కలుగు చేసి నీకు, నీ కుటుంబమునకు, నీ మనస్సునకు ఆయన విశ్రాంతి దయచేయును. అవును నా ప్రియ దైవ జనాంగమా, మన ఆత్మ, ప్రాణ, శరీరములో యెహోవా ఆత్మ విశ్రాంతిని దయచేయునట్లుగా, ఇదే విశ్రాంతి నెమ్మది అని చెప్పబడినట్లుగా మనము సమాధాన కర్తలుగా నిలిచెదము. పగ, ప్రతీకారాలు, ద్వేషభావాలు, మత్సరము, కోపము లేనివారమై సమాధానముతో నిండుకొని అనేకులను సమాధానపరచువారమై ఉందము. నిశ్చయముగా అట్టి వారి హృదయములో, రాజ్యములో విశ్రాంతిని ఆయన దయచేయును. అంతము వరకు ప్రేమలో, సహనములో, విశ్వాసములో, పరిశుద్ధతలో, నీతిలో, యథార్థతలో, బోధలో, కృపలో, సత్యములో నిలకడగా నిలిచిన ఎడల యెహోవా ఆత్మ విశ్రాంతి ఇచ్చును. ఆయన కాడిని ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకొని ఆయన వలె నడుచుచు జీవించుచు మనము ముందుకు కొనసాగిన ఎడల నిశ్చయముగా ఈ లోకమందు, పరలోకమందు ఆయన మనకు విశ్రాంతిని కలుగు చేసును. నిశ్చయముగా మనందరినీ ఆయన రాజ్యమునకు, నిత్య రాజ్యమునకు సిద్ధపరచును గాక. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకి మరొక్కసారి స్తుతి స్తోత్రము చెల్లించుచూ ఉన్నాం. మరొక మారు మీ పాదాల చెంత చేరి మీ మాట వినడానికి, మీ మాటతో బ్రతకడానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రం. మీ ఆత్మ మాకు విశ్రాంతిని కలుగు చేయుచున్నదని ప్రభా మీ మాటతో ధైర్యపరిచినందుకే స్తోత్రాలు. ప్రాణాత్మ శరీరములో విశ్రాంతి కలుగునట్లుగా ఈ లోకమందు, పరలోకమందు కూడా విశ్రాంతిలో మేము ప్రవేశించున్నట్లుగా కృప దయచేయండి. అవిధేయత మాలో నుండి తొలగించి ప్రభా మీకు విధేయులమై మీకు లోబడినట్లుగా మీరు కృప దయచేయండి. మా ప్రాణమునకు విశ్రాంతిని దయచేసి, ఆత్మకు విశ్రాంతిని దయచేసి, మీ నిత్య విశ్రాంతులు మేము చేరేంత వరకు మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యెహోవా ఆత్మ ద్వారా విశ్రాంతి పొందుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.